ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సాంగ్. ఓం సత్యం ఓం. స్వర్గములో ఉన్న మాటలు. మనిషితో నీతో నాతో మనమందరితో అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడుతుంది. చాలామంది నాతో సంఘర్షణ చేస్తున్నారు. అమ్మ కనకదుర్గమ్మ నీతో మాతో మాట్లాడదా అని ప్రశ్నిస్తుంటారండి. నా ఫ్రెండ్ సర్కిల్లో నా నేస్తులు అందరూ మీతోనే మాట్లాడతానండి. అందరితో అమ్మ అది. ఆయమ్మే వెంకటమ్మ, దానమ్మ, కామేలు, వంకపల్లరమ్మ, రాజరాజేశ్వరమ్మ ఆయమ్మ రూపంలో అందరూ ఉన్నారు. అందరితో మాట్లాడుతుంది. మాతో మాట్లాడితే ఎందుకు మాట్లాడుతండి? మీరు శుద్ధ సాకారంగా ఉండండి. ఇప్పుడు మన కోడి మాసాలు, మేక మాసాలు, పంది మాసాలు, కుక్క మాసాలు, నక్క మాసాలు, కాకు మాసాలు ఏంటి పిచ్చిక మాసాలు అన్ని మాసాలు మనం తినేస్తే ఆ ప్రేతాత్మని మనలో ఉంటాయి. ఆ అమ్మ తల్లి ఎలా అండి మనతో మాట్లాడుతుంది? చలో అవి కూడా మనం తిని మానేసాము. అంతా బాగుంది, కరెక్ట్గా ఉంది. నీ శరీరాన్ని శుద్ధి చేసుకున్నావు, బాగుంది. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కామత్వాలు చేస్తావు. మరి ఈ యొక్క ద్రవ పదార్థం ఆ మహిళ లోపలికి వెళ్తుంది. ఆ మహిళ కూడా తప్పు చేస్తుంది, ఇంకో దానికి వెళ్తుంది. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో జబ్బులండి. ఎవరి శరీరంలో ఏ జబ్బు ఉంటుంది ఎవరు తెలుసండి? అదే తింటాము, దొడ్లోకి వెళ్తాము, పాస్కి వెళ్తాము. అంటే 1, 2 ఈ 1, 2, 3 ఈ శాంతి సేవనే. పార్వతి, లక్ష్మి, సరస్వతి మనలోనే దేవుడు ఉన్నాడండి. మనం గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి. మనము ఎలా చేసుకుంటే అలాగే దేవుడు మనకు జవాబిస్తాడు. యు గాడ్, నువ్వు దేవుడి రూపంలో ఉన్నావండి. మన బైబిల్ పాస్టర్లు కూడా చెప్తుంటారు, దేవుడు ఎలా ఉంటాడంటే మనిషి రూపంలో ఉంటాడు. ఇది సత్యం అండి. అందులో కూడా మాది ముస్లిం మాది హిందువులుగా అంటే క్రైస్తవులుగా భేదాలు చేసుకుంటారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే హిందువులు క్రైస్తవులు అయితే మారు మనసు తీసుకుంటారు. అప్పుడే వాళ్ళే అనమాట ఈ హిందువులు ఆ దేవుడే కాదు అది మూర్తులు అనుకుని చెప్తుంటారు అనమాట. ఈ మారు మనసు కొత్తగా తీసుకుని మారు మనసు పొందిన వాళ్ళు అసలు క్రీస్తులు అనరండి. అసలు క్రీస్తులు అంటే యేసు ప్రభు క్రీస్తు, అతను లోపల ఉంటారు. అసలు తప్పులు చేయరాలు. ఇది సత్యము. కమాన్ ఇండియన్ కమాండ్ సాబ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఇష్టమే.